Good morning, respected teachers and lovely students. I congratulate you for successfully completion of one calendar year with a great claps to you all. మీరంతా విజయవంతంగా ఒక క్యాలెండర్ ఇయర్ని కంప్లీట్ చేసుకున్నారు. ఇప్పుడు అకాడమిక్ ఇయర్ మనం కంప్లీట్ చేసుకోబోతున్నాం. మన వెంకటేశ్వర సార్ చెప్పినట్టుగా అకాడమిక్ ఇయర్లో మనం వెళ్ళాలంటే జనవరి నుంచి మనం ఒక ప్రణాళికబద్ధంగా ఉండాలి. సో మీకు, మీ పేరెంట్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా సంవత్సరం ఇంగ్లీష్ వాళ్ళైనా క్యాలెండర్ మనం అదే ఫాలో అవుతున్నాం కాబట్టి వాళ్ళని మీ అందరు కూడా, మీ పేరెంట్స్ కూడా బెస్ట్ విషెస్ హెడ్ మాస్టర్ అండ్ స్టాఫ్ తరఫున తెలియజేయండి. ఇక డియర్ స్టూడెంట్స్, సంవత్సరం మారింది, కాలచక్రం గిర్రని తిరిగేసేసింది, కొత్త సూర్యోదయం వచ్చేసింది. కొత్త 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 న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్, నయా సాల్ కా ముబారక్ అని అందరు వేడుకలు రకరకాలుగా చేసుకున్నారు. మన సంస్కృతి అయినా కాకుండా మనం దాన్ని ఫాలో కాక తప్పని స్థితిలో ఉన్నాం కాబట్టి వీ రెస్పెక్ట్ ద న్యూ ఇయర్ ఆల్సో. సో న్యూ ఇయర్ అని మనం విషయం చెప్పుకోగానే కేక్స్ కట్ చేసుకొని కూల్ డ్రింక్స్ తాగని సరిపోతుందా చెప్పండి? సో ఇందాక మన వెంకటేశ్వర సార్ అన్నట్టుగా మన టీచర్స్ రెగ్యులర్ చెప్తుంటే కొత్తదనంగా ఆలోచించండి కొంత. ఎస్పెషల్లీ మై అడ్వైస్ టు 10th class స్టూడెంట్స్, యూ ప్లీజ్ మేక్ ఏ పర్ఫెక్ట్ ప్లాన్ ఫర్ ద న్యూ ఇయర్, న్యూ ప్లాన్, న్యూ డ్రీమ్స్, న్యూ ప్లాన్స్ ముందుకు వచ్చేసేసి అన్ని సబ్జెక్ట్స్ని ఇష్టపడండి. మీ లైఫ్ని మీరు ఇష్టపడేసేసి మీరు మాకన్నా గొప్ప వ్యక్తులుగా మారాలని పాఠశాల హెడ్ మాస్టర్గా వ్యక్తిగతంగా నేను ఆశిస్తున్నాను. అంతేకాకుండా చిన్న చిన్న మిస్టేక్స్ కూడా చేస్తూ ఉంటాం. అది హెడ్ మాస్టర్ చేయొచ్చు, టీచర్ చేయొచ్చు, స్టూడెంట్ చేయొచ్చు, అటెండర్ చేయొచ్చు. బట్ వాటిని మనం సెట్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఉదాహరణకు మీ విషయం వచ్చినట్టయితే లేట్గా నిద్ర లేవడం కావచ్చు కదా, హోంవర్క్స్ అది చేయకపోవడం, కొన్ని క్లాసెస్ అది వినకపోవడము, టీచర్స్ మాట కొద్ది పెట్టడం, ఇతరుల మీద చిన్న చిన్న కాంప్లైంట్స్. ఇక్కడ నుంచి మనం కాంప్లైంట్స్ కాకుండా కాంప్లిమెంట్స్ చేద్దాం. మన ఫ్రెండ్కు బహుమతి వచ్చిన చెప్పడం కూడా మన ఫ్రెండ్ తప్పు చేస్తే మనం విమర్శించడం మానేద్దా చెప్పండి? విమర్శిస్తే బాగుంటుందా, అభినందిస్తే బాగుంటుందా? ఎస్, ఇట్లా చిన్న చిన్న సెట్ చేసుకోండి. రోజు బడికి రండి, ఏ రోజు పనులు ఆ రోజు చేయండి, పనులు వాయిదా వేయకండి. నేను మీ అందరి తరఫున మీకు మరొకసారి తెలియజేసిన మంచి రిజల్ట్ తోటి ఈ సంవత్సరం మనకు అకాడమిక్ ఇయర్లో ఎక్సలెంట్ రిజల్ట్ 10 GPA విత్ 100% రిజల్ట్ వచ్చే విధంగా మీరంతా ట్రై చేయాలని, 9th class, 8th class, 7th class, 6th class కూడా మంచి రిజల్ట్ రావాలని నేను ఆశిస్తున్నాను. సో ఈ సందర్భంగా నేను బీయింగ్ ఒక పోయిట్గా చిన్న కవిత ప్రయత్నం చేస్తున్నాను. చేయనా? కవిత శీర్షిక పేరు కొత్త ధనానికి స్వాగతం. కళ్ళప్పగించి మనం చూస్తుండగానే కాలచక్రం గిరిన తిరిగింది, మరో వసంతం కాలగర్భంలో కలిసిపోయింది. కాలం మారింది, సంవత్సరం మారింది, కాలానుగుణంగా మనం కూడా మారుదాం. కొత్త సంవత్సరంలో కొత్త సూర్యోదయం సాక్షిగా జీవితాన్ని సరికొత్త ఆనందంగా, హాయిగా, ప్రశాంతంగా, విజయవంతంగా గడుపుదాం. జీవితం పాతదే కానీ జీవనం కొత్తది. జీవితం పాతదే కానీ జీవనం కొత్తది. జీవితం సరికొత్తగా కోరుకోవాలనుకుంటే కొత్తగా ఆలోచిద్దాం, కొత్తగా ప్రారంభిద్దాం. అప్పుడే సరికొత్తగా ఆనందంగా జీవించగలుగుతాం. బొగ్గు మండితే అగ్గి, అగ్గి ఆరిపోతే బొగ్గు. ఇంత గమ్మత్తు! బొగ్గు మండితే అగ్గి, అగ్గి ఆరిపోతే బొగ్గు. పని పాతదే కానీ ప్రయత్నం కొత్తది కావాలి. పని పాతదే కానీ ప్రయత్నం కొత్తది కావాలి. గతించిన గుణపాఠాల నుండి మనిషి తనలోని ఇంధన మహాగ్నిని, గతించిన గుణపాఠాల నుండి మనిషి తనలోని ఇంధన మహాగ్నిని మదింపు చేసుకోవాలంటే కొత్తదనం, అదే కొత్త ఆనందం. గొంగలి పురుగు మారి సీతాకొక చిలుకైంది. గొంగలి పురుగు మారి సీతాకొక చిలుకైంది. మనం మంచి దిశగా మారితే జీవితం మారుతుంది. నీ స్థితి, నీ గతి, నీ భవిష్యత్తు ఆనందమయంగా మారుతుంది. కోటి ఆశలతో స్వాగతిస్తున్న ఈ కొత్త సంవత్సరం 2024 మీకు ఎన్నో విజయాలు, ఎన్నో ఆనందాలు, బహుమానాలకు అందించాలని సరికొత్తగా కోరుకుంటూ మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ధన్యవాదాలు. నమస్కారం.